వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం మిగిలినటువంటి వడలతో టేస్టీగా వడ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం 5 నుంచి 6 వడల్ని తీసుకుందాము. ఇవి మసాలా వడలు. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందాం. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను సోపు వేసుకుందాం. కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయని వేసుకుందాము. ఉల్లిపాయని మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వీటిని కూడా కాసేపు వేయించుకుందాం. తర్వాత ఇందులో 2 టమోటాలను వేసుకుందాము. టమాటో కూడా మనకి బాగా వేగాలి. చూడండి, మనకి టమోటా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, 1 స్పూను ధనియా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూను కారం, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. తర్వాత 1/2 కప్పు కొబ్బరి పాలు వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వడ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనకి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాము. వడ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వడ కర్రీ. ఇది రైస్లోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.